ఏం జడుపు జ్వరమో ఏంటో అంతా బీదరు సచ్చినోడి వల్ల వచ్చింది. నన్ను అరెస్ట్ చేస్తావా? నేనా? మా ఇద్దరిలో మిమ్మల్ని అంతం చేసేది ఎవరైనా పగ మాత్రం నాదే. వారిని అమ్మకరు మాట ఇక్కడ ఆపేవేట్రా? పోయి నా చావు దగ్గరికే తీసుకొచ్చావేట్రా? సడన్ గా అయిపోయింది సార్. దేవుడు మాత్రం నన్ను చాలా ప్లాన్డ్ గా ఇక్కడికి తీసుకొచ్చాడు. ఒరే త్వరగా స్టార్ట్ చేయరా. ఆ మెంటలోడికి కనిపిస్తే నన్ను కాల్ చేస్తాడ్రా. స్టార్ట్ చేయరా, స్టార్ట్ చెయ్యి. ఆడు కనిపిస్తే ఆడుకుంటానన్నారు కదా సార్. వాడింటి ముందే ఆటో ఆగుతుందని తెలియకలా అన్నాడ్రా. ఒరే నువ్వు త్వరగా స్టార్ట్ చేయరా. స్టార్ట్ అవ్వట్లేదు సార్. నేను చేస్తా, తప్పుకోరా. నువ్వు తప్పుకో. జరగరా అమ్మా. అమ్మా ఆటో త్వరగా స్టార్ట్ గా అమ్మా. దురదృష్టంలో నాకంటే తోపుగాడి ఈ ప్రపంచంలో ఎవడు ఉండడని నాకు కన్ఫర్మ్ అయిపోయింది సార్. ఈ లగేజ్ ఏంట్రా? పారిపోతున్నాను సార్. పారిపోతున్నావా? పారిపోతున్నారా? మొదలు పెట్టారా సార్? గాయత్రి! అమ్మో గాయత్రి! అయ్యా గాయత్రి! ఆవిడెందుకయ్యా? బా ఇద్దరు భలే ప్లాన్డ్గా ఉన్నారా. నా బొందేం కాదు. గాయత్రి! గాయత్రి! నీ ప్రియుడు లగేజ్ పట్టుకొని వచ్చేసాడు గాయత్రి. ఓ నువ్వు చీరలు సర్దుకుంటున్నది వీడితో లేచిపోవడానికేనా? అమ్మా మీరు కూడా ఇప్పుడే బట్టలు సర్దుకున్నారా? వాట్ ఏ టైమింగ్, క్యా టైమింగ్ హై సార్. మీ టార్చర్ తట్టుకోలేక పుట్టింటికి వెళ్ళడానికి సర్దుకొని ఉంటారు సార్. లేదురా, నీతో లేచిపోవడానికే బట్టలు సర్దుకుంది. సచ్చింది కొరియా మా నాయన అమ్మ నాయన. నువ్వు నన్ను బయటికి పంపించాలని ట్రై చేసింది ఇందుకేనా? ఒరే వస్తున్నారా, త్వరగా స్టార్ట్ చేయరా. స్టార్ట్ చేయరా రే. స్టార్ట్ అవ్వట్లేదు సార్. ఎందుకు స్టార్ట్ అవుతురా? స్టార్ట్ అవదు. రే పులి, గాయత్రి నీదో నాదో టాస్ వేద్దాం. ఎవరు గెలిస్తే గాయత్రి వాళ్ళదే. ఇప్పుడు అవసరమా సార్? గాయత్రి మీదేం సార్? టాస్ వెయ్యాల్సిందే. బొమ్మ బుర్సా? ఆల్రెడీ నాకు బొమ్మ కనిపిస్తుంది సార్. నువ్వు చెప్పవా? అయితే నేనే చెప్తాను. నాది బొమ్మ, నీది బొరుసు. అమ్మయ్యా రూపాయి బిళ్ళది కాకెత్తికి వెళ్ళింది సార్. ఇంకా కింద పడదు. నీకు నాకు చెల్లుకు చెల్లు. నేను వస్తాను సార్. రూపాయి బిళ్ళ కూడా నా జీవితంతో ఆడుకుంటుంది సార్. రే నువ్వే గెలిచావురా. గాయత్రి నీదే, తీసుకెళ్ళిపో. సార్ నాకొద్దు సార్.
పోనీ నేనే తీసుకొచ్చి నీ చేతిలో పెట్టినా రా గాయత్రి రా. బా ఏం కలిసి వస్తుందిరా నీకు ఆ? ఊరికి పారిపోతుంటే ఆటో ఆగిపోయింది సార్. అంతకు మించి నాకే పాపం తెలియదు సార్. ఆటో ఆగిపోయిందా? కరెక్ట్ గా ఇక్కడే ఆగిపోయిందా? రేయ్ నువ్వు దగ్గర ఆటో ఇప్పుడే స్టార్ట్ కావాలా? ఇప్పుడేమంటావురా పులి? నాకు మూడింది అంటాను సార్. మిమ్మల్ని చూసి భయపడి స్టార్ట్ అయి ఉంటా సార్. దీన్ని రామగడ్డి సార్. నన్ను బఫూన్ చేసి ఇద్దరు ఆడుకుంటున్నారా? రా ఆటోలో కూర్చొని మాట్లాడుతున్నారా? అయ్యా ఆటోలో ఏం మాట్లాడతావయ్యా? అయ్యా అమ్మా ఓ అమ్మో రా సామాన్లు రా అమ్మో అన్ని బయట వస్తున్నావేంద్రా? ఒరే పిచ్చోడా నన్ను వదిలేరా అయ్యా. అమ్మో నన్ను దాటి గాయత్రిని ఎలా తీసుకెళ్తావో చూస్తాను. రా. ఏమండి? ఎక్కడికి వెళ్ళాలి సార్? బస్ స్టాండ్ గా హాస్పిటల్ కా? ఎక్కడో దగ్గరికి తీసుకెళ్ళరా, ఇక్కడ మాత్రం వచ్చవాకరా. రే రే నానా ఇటు చూడరా, మంచి ఫోటో తీసి ఫ్రేమ్ కట్టిస్తాను. చూడు ఇటు చూడు, చక్కగా చూడు. రే రే బాబు, చంటి, చిన్న, అరే బుజ్జి, కన్నా ఇటు చూడరా. బా ఇష్టం వచ్చినట్లు ఏవేవో పేర్లు పెట్టి పిలుస్తున్నాను. వీడికి పేరుంటే బాగుంటుంది కదా. రే నాన్న, మీ అమ్మ నాన్న ఉండుంటే ఈ పాటికి నీకు పేరు పెట్టి ముద్దు ముద్దుగా పిలుచుకునేవారు. నేను మాత్రం అరే ఒరే బుజ్జి కన్నా అంటూ ఎన్ని రోజులు పిలవగలను? అందుకే నీకు మంచి పేరు పెడతా. ఏం పేరు పెట్టాలబ్బా? వెంకట్, శ్రీను, శివ, వద్దు. దేవకికి పుట్టిన శ్రీకృష్ణుడు యశోదమ్మ దగ్గర పెరిగాడు. నువ్వు కూడా తల్లికి దూరమై నా దగ్గర పెరుగుతున్నావు. అందుకే నీ పేరు కృష్ణ అని పెడుతున్నాను. ముద్దుగా కన్నయ్య అని పిలుచుకుంటాను, సరేనా? కన్నయ్య, కన్నయ్య. కన్నయ్య అలా చూస్తున్నావేంట్రా? కన్నయ్య అంటే నీ పేరేరా? కన్నయ్య. లహరి, అన్నయ్య, వీడికి కన్నయ్య అని పేరు పెట్టాను. బాగుందా? బాగుందమ్మా. బాగుందంట్రా కన్నయ్య. లహరి, నీకో గుడ్ న్యూస్ అమ్మా. ఏంటన్నయ్య? ఇది చూడు. అన్నయ్య, ఫారెన్ వెళ్ళి జాబ్ చేయాలని నువ్వు చేసిన ప్రయత్నం ఫలించిందమ్మా. అవునన్నయ్య, నా కల నిజమయ్యే క్షణం వచ్చింది. అన్నయ్య మొహం పున్నమి చంద్రుళ్లా, చెల్లెమ్మ మొహం ఫ్లడ్ లైట్లా వెలిగిపోతున్నాయి. ఏంటి విషయం? నాకు ఆఫర్ లెటర్ వచ్చింది వదినా. ఆఫర్ లెటరా? అంటే జాబ్ లో జాయిన్ అవ్వమని లెటర్ వచ్చింది వదినా. ఉద్యోగమా? ఏం ఉద్యోగం? గుళ్ళ హుండీ కలెక్షన్ ఉద్యోగమా, లేక మీ అన్నయ్యలా ఎదుగుదల బొదుగుదల లేని గుమస్తా ఉద్యోగమా? ఏ ఉద్యోగం తల్లి? నీ ఊహలకు అందనంత గొప్ప ఉద్యోగం కస్తూరి. అంత గొప్ప ఉద్యోగం ఏంటో? అమెరికాలో మంచి కంపెనీలో జాబ్ వదినా. అమెరికాలోనా? అవునదినా. అమెరికాను అమలాపురమో సరిగా చూసుకున్నావా? కావాలంటే నువ్వే చూడు. అవును, నిజమే. మా అన్నయ్య కష్టం, మా వదిన సపోర్ట్, నేను చదివిన చదువు ఫలించాయి.
ఇంతకీ జీతమెంతో? 3000. చిచి, 3000? ముష్టి 3000 కోసం అమెరికా దాకా వెళ్ళాలా? 3 ఇళ్లలో 3 గంటలు పాచి పనులు చేస్తే అంతకంటే ఎక్కువే వస్తాయి. ఏది పూర్తిగా విందో. $3000 వదినా. డాలర్లా అంటే? అమెరికన్ కరెన్సీ కస్తూరి. అమెరికా వాడిచ్చే $1 మన ఇండియన్ మనీలో దగ్గర దగ్గర $70 సమానం. అవునా? మరి $3000 ఎంత అవుతుందండి? సుమారు 2 లక్షలు. 2 లక్షలా? నెల జీతమా సంవత్సర జీతమా? నెల జీతమే వదినా. నా కళ్ళు తిరుగుతున్నారా దేవుడా. ఏమండి, ఇదంతా నిజమే కదా? నిజమే కస్తూరి. ఏదో ఒకసారి గిల్లండి. అవును, నిజమే. అమెరికాలో ఉద్యోగాలంటే ఆగమేఘాల మీద పరిగెడతారు. ఇందుకే అన్నమాట. మా ఇంటి చుట్టూ అమెరికా సంబంధాలు తిరిగినప్పుడు మా నాన్న అనవసరంగా వదిలేశాడు తెలుసా? అవునవును, అప్పుడు పేపర్లోనూ టీవీలోనూ వచ్చింది. మీకంతా వెటకారమే. $15,000 జీతంతో జీవితం నెట్టుకురాలేక బాధపడుతుంటే ఎంత మంచి శుభవార్త చెప్పావు మరదలా. ఏమండి, మీ చెల్లెలు చదువు కోసం నేను పంపించిన డబ్బు ఎంత ఉపయోగపడిందో చూసారా? అవునవును. ఇదిగో మరదలా, ఇంకా ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండొద్దు. వెంటనే బయలుదేరు. లెటర్ వచ్చినంత మాత్రాన అయిపోలేదు వదినా. ఇంకేం చేయాలంట? హైదరాబాద్లోని కాన్సులేట్కి వెళ్ళి వీసాకి అప్లై చేయాలి. పాస్పోర్ట్ స్టాంపింగ్ చేయించుకోవాలి. ఆ పని అయిపోగానే వెళ్ళిపోవచ్చు. ఏమండి, అదేదో తొందరగా చేసేయండి. ఇలాంటి అవకాశాలు మళ్ళీ మళ్ళీ రావు. అలాగే. మన దరిద్రం చూడలేక లక్ష్మీదేవి మనింటి తలుపు తట్టింది. ఈ అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకోవాలి. అలాగే. 2 లక్షలంటే మీ అన్నే సంవత్సర జీతం కంటే ఎక్కువ. ఇదిగో మరదలా, 2 లక్షల్లో 10-20 నువ్వు ఉంచుకుని మిగిలిన డబ్బంతా నాకు పంపించాయి. నేను మంచి మంచి చీరలు, మంచి మంచి నగలు కొనుక్కుంటాను. వెంటనే ఇల్లు మార్చేస్తాను. ఇంట్లోని సామానంతా మార్చేస్తాను. ఇంటిని ఇంద్రభవనం చేసేస్తాను. లహరి ఇంకా వెళ్ళలేదు కస్తూరి. రేపమప్ప వెళ్ళిపోతుంది కదండి. రే కన్నయ్య, నీకు పేరు పెట్టిన శుభ సందర్భంలో నాకు ఎలాంటి శుభవార్త వచ్చిందో చూసావా? నాకు అమెరికాలో జాబ్ వచ్చిందిరా. నా డ్రీమ్ నెరవేరబోతుంది. నేను అమెరికాకి వెళ్ళి ఏమైందమ్మా? నేను వెళ్ళిపోతే కన్నయ్య పరిస్థితి ఏంటన్నయ్య? కన్నయ్యని ఎవరు చూసుకుంటారు? అమ్మలేని వీడికి పెంచిన అమ్మనయ్యాను. ఇప్పుడు వీడిని ఒంటరిగా వదిలేసి ఎలా వెళ్ళిపోతాను? ఏమమ్మా, నీకు మతుండే మాట్లాడుతున్నావా? లేక లేక లక్ష్మీదేవికి మన మీద జాలి కలిగి వరాన్ని ప్రసాదిస్తే కన్నయ్య పున్నయ్య అంటావేంటి? నువ్వేదో కన్నతలివైనట్టు వీడి గురించి అంతలా ఆలోచించాల్సిన అవసరమేం లేదు. దారిని పోయే దరిద్రాల్ని భుజాల మీదకి ఎత్తుకున్నది చాలక అమెరికా లాంటి అవకాశాల్ని త్యాగం చేయాలని అనుకుంటున్నావా? అసలు నిన్నేమనలా అర్థం కావడం లేదు. నీ పెళ్లికి చేసిన 10 లక్షల రూపాయల అప్పు ఇంకా తీరలేదన్న విషయం గుర్తుందా నీకు? మీ అన్నయ్య జీవితాంతం కష్టపడినా, తల తాకట్టు పెట్టినా అంత అప్పు తీరదు. అప్పులోళ్ళ ఇంటి మీదకి వస్తే అందరం కట్టుకట్టుకుని ఆత్మహత్య చేసుకోవాలి. ఎప్పుడు చూస్తున్నా వీడి గురించి ఆలోచిస్తావే గాని మా గురించి ఆలోచించవా? నీకోసం మేమెంత కష్టపడ్డామో ఆలోచించావా? నీ చదువుల కోసమని నా ఆశలు చంపుకున్నాను. నీ చదువుల కోసమని నా కోరికలు చంపుకున్నాను. ఏనాడు 5,000 రూపాయల చీర కొనుక్కున్నది లేదు. 5 రోజులు సరదాగా ఎటు వెళ్ళిందే లేదు. మరో ఆడదైతే ఇలా చేస్తుందా? నాలా సర్దుకుంటుందా? ఒక్కసారి ఆలోచించు.
కన్నయ్య గడి మీద కంటే ఈ కుటుంబం మీద నీకెక్కువ బాధ్యత ఉందన్న సంగతి మర్చిపోక లహరి. కస్తూరి ఇంకా ఆపుతావా? మీరు కాసేపు ఆగండి. నా కడుపు మంట మీకేమర్థం అవుతుంది? అమెరికా వెళ్ళకపోతే ఇక్కడే ఎక్కడో ఉద్యోగం చేస్తుందిలే. హా, చేస్తుంది చేస్తుంది. చేసి మీలాగే ముష్టి చేతో సంపాదిస్తుంది. పెళ్ళి ఆపుకున్నప్పుడు పల్లెత్తు మాట అనలేదు. అమెరికా వెళ్ళనంటే అడ్డంగా తలుపుతున్నారు. మీరు మీ వెదవ సపోర్టును. ఇదిగో లహరి, నువ్వు అమెరికా వెళ్తున్నావు అంతే. నువ్వు వెళ్ళకపోతే నా మీద ఒట్టే. వదినా, ఈ అవకాశం వదులుకున్నావంటే ఇంట్లో యుద్ధం జరిగిపోతుంది. నీ సమస్య అంతా ఈ బిడ్డే కదా. వీణ్ణి నేను చూసుకుంటాను. ఏ లోటు రాకుండా చూసుకుంటాను. వీడి కోసం చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశారు. వీళ్ళమ్మ వెతుక్కుంటూ వస్తే తప్ప నువ్వైనా నేనైనా చేసేదేం లేదు. వీడమ్మ రాగానే ఆవిడ గారికి అప్పగించే బాధ్యత నాది. కుటుంబం గురించి నువ్వు ఆలోచించు, బిడ్డ గురించి నేను ఆలోచిస్తాను. నేను నీకిచ్చిన గడువు ఎప్పుడో దాటిపోయింది. కాదు కూడదు అంటే వీడిని ఒక్క క్షణం కూడా నా ఇంట్లో ఉండనివ్వను. ఏది కావాలో నువ్వే నిర్ణయించుకో. మన కుటుంబానికి ఆధారంగా అన్నయ్యకి సాయంగా ఉండాలని నాకు కూడా ఉండదునా. బాబు నువ్వు చూసుకుంటానన్న మాట నాకెంతో ధైర్యాన్ని, ఆనందాన్ని కలిగించింది. అందుకే నేను అమెరికా వెళ్తాను వదినా. మనందరి సంతోషం కోసం దేవుడిచ్చిన అవకాశాన్ని నేను వదులుకోను. అమ్మయ్యా, ఇప్పుడు నా మనసు కుదుట పడింది. ఇదే మాట మీద నిలబడు. ఈ రోజు మంచి శుభవార్త చెప్పావు కాబట్టి పాయసం చేసి తీసుకొస్తానుండు. ఇదిగో బాబు బాధ్యత నాది. నువ్వింకేం ఆలోచించుకో. రేపు హైదరాబాద్ బయలుదేరదామమ్మా. నేను ఆ ఏర్పాట్లు చూస్తాను. అలాగే అన్నయ్య. రే, నేను అమెరికా వెళ్లేలోపు మీ అమ్మ వచ్చేస్తే నీ గురించి నాకు దిగులుండదురా. ప్రపంచం నన్ను ఏమనుకున్నా పర్లేదు. ఆ మెంటల్ కిరణ్ గారి తార్చం నుండి తప్పించుకోవాలంటే నేను తీసుకున్న నిర్ణయం కరెక్ట్. తిను, హే తిను. తిను తినమంటుంటే. అరే ఈ యాపిల్ తింటే ఇంకా అందంగా తయారవుతావు. తిను తిను. డాక్టర్, దాని సంగతి తర్వాత, ముందు నా సంగతి చూడండి. వాట్స్ యువర్ ప్రాబ్లం? కాలు నొప్పా, కడుపు నొప్పా, కంటి నొప్పా? ఐఎమ్ ఆల్రౌండర్. దేనికైనా ట్రీట్మెంట్ ఇచ్చేస్తా. గుండె నొప్పి. లవ్ ప్రాబ్లమా? లవ్వా తొక్క? మరి ఇంకేంటి? కిరణ్ అని నా జీవితానికి ఒక సైకోగారు తగిలండి. ప్రపంచంలో ఉన్న పిచ్చోళ్ళందరికీ ఎంత పిచ్చి ఉంటుందో వాడొక్కడి దగ్గర అంత పిచ్చి ఉంటుంది. అంటే పేషెంట్ అదనన్నమాట. పేషెంట్ వాడే, కానీ ట్రీట్మెంట్ నేను చేయించుకోవాలి. ఎందుకలా? వాడి చేతిలో దెబ్బలు తినడం ఇక నా వల్ల కాదు డాక్టర్. ఇప్పుడు నన్నేం చేయమంటావు? దేవుడికి మనుషులు కనిపిస్తారు కానీ మనుషులకి దేవుడు కనిపించడు కదా డాక్టర్. అంతే కదా మరి. అలాగే నాకు ప్రపంచం కనిపించాలి కానీ నేను ప్రపంచానికి కనిపించకూడదు. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఎవ్రీథింగ్ పాసిబుల్ ఇన్ ద వరల్డ్. నా ఒళ్ళంతా బ్యాండేజ్ చుట్టేయండి. ఇంతకు మించి వేరే మార్గం లేదు డాక్టర్. ఇంకోసారి ఆలోచించండి. ఎంత చించినా ఇంతకు మించి ఐడియా ఇంకొకటి ఉండదు. వాడెప్పుడు కనిపిస్తాడో, ఎక్కడ కొడతాడో క్లారిటీ లేదు. లైఫ్ అంతా కన్ఫ్యూషన్ గా ఉంది డాక్టర్. అందుకే
నా ఐడియాను వర్కౌట్ చేయండి. ఓకే, రిస్క్ ఈజ్ అవర్స్. ఫీజు ఎంత? ఓన్లీ 1000 రూపీస్. డన్. సక్సెస్. నన్ను ఎవరు గుర్తుపట్టలేరు కదా డాక్టర్? ప్రపంచమే కాదు, నీ తల్లిదండ్రులు కూడా నిన్ను గుర్తుపట్టలేరు. ఏది ఒకసారి ర్యాంప్ వాక్ చేయి. చేసిన దానికి క్షమించండి అన్న మాట సరిపోదు. మీరు ఏ శిక్ష విధించినా స్వీకరిస్తాను. మా మీద జాలి దయ చూపించడం మానేసి మీ పని మీరు చూసుకోండి. లారీ లేకుండా నేను బ్రతకలేనండి.